సిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
ఒకటో రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం వాక్యం ధ్యానిస్తూ వచ్చాం. దానికి ముందు భాగం కూడా మనం ధ్యానించం ఏంటంటే, తూర్పు దేశస్తుల జ్ఞానం కంటేను ఐగుప్తుల జ్ఞానం కంటే అతని జ్ఞానం చాలా అధికమైందనే విషయాన్ని ధ్యానించాం. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక తూర్పు దేశస్తులకు ఎటువంటి జ్ఞానం ఇవ్వబడిందో కొంచెం మనం ధ్యానించాం. ఐగుప్తుల జ్ఞానం అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఐగుప్తుల జ్ఞానం అంటే ఐగుప్తి దేశం యొక్క నాగరికత చాలా ఉన్నతమైన స్థానంలో నిలబడి ఉంది. ఎందుకంటే వారి యొక్క నాగరికతలో వారికి ఉన్న విధానం కానీ, వారికి ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ కానీ, లేదా శిల్పకళ నైపుణ్యత కానీ, పిరమిడ్స్ కట్టడంలో కానీ, లేదా పంట పండించడం విషయంలో కానీ ఈజిప్ట్ అంటే అంత ప్రాధాన్యత చెందింది చెప్పాలి. కానీ అంతకుముందు మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందు చెప్పాను అది ఏంటి, హెబ్రోను ఐగుప్తులోని సోయన్ కంటే 7 సంవత్సరాల ముందుగా కట్టబడిందంటే, హెబ్రోను ఏంటి ప్రదేశం అనేది ఐగుప్తు దానికంటే నాగరికత కంటే కూడా, ఐగుప్తు దేశం యొక్క చరిత్ర కంటే కూడా హెబ్రోను చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబడి ఉందని సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో మధ్య భాగంలో రాయబడింది ఆ విషయం అనేది. వాక్య భాగాలు చూసినట్లయితే అలాగే ఐగుప్తుల జ్ఞానం అనేది చాలా, ఆ దేశాలు కూడా నైలు నది చుట్టూ ఉన్నటువంటి దేశాలు కూడా ఇంకా అబ్రహాంకి కెతూరు ద్వారా పొందినటువంటి సంతానం, అంతకుముందు పేరు చెప్పాను లేదు నాకు జ్ఞాపకం లేదు, కానీ దాంట్లో కొన్ని దేశాలు ఆ విధంగా అభివృద్ధి చెందాయి. కుష్ దేశం కానీ, తర్వాత దాంట్లో రాయబడలేదు కానీ ఇథోపియా చెందినటువంటి స్త్రీ అని, అంటే వాళ్ళు అబ్రహాం సంతానం వారిలైన కెతురా సంతతి వారు. ఆ విధంగా వాళ్ళ దేశాలు అభివృద్ధి చెందాయి, వారిలో జ్ఞానం కూడా అభివృద్ధి చెందినాయి. చూస్తానికి వాళ్ళు మామూలుగా ఉన్నప్పటికీ కూడా వారు ఆ దేశం నుంచి వచ్చినటువంటి కూషులు దేశం నుంచి వచ్చినటువంటి రాణి యెహోవాను గురించిన భయభక్తులు కలిగిన స్త్రీ అయి ఆమె ఆ దేశానికి సువార్త ప్రకటించిందండి. తెలుసా సంగతి? ఆమె ఉట్టిగా సొలొమోను జ్ఞానం వినటానికి రాలేదు. సొలొమోను జ్ఞానంలో ఉన్నటువంటి క్రీస్తుని గ్రహించుకుని తన స్వదేశానికి వెళ్ళి ఆ దేశంలో ప్రజలకి యేసుక్రీస్తు రానేయునికి యేసుక్రీస్తుని గురించి, యెహోవా దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రకటించిన రాణిండి ఆమె. ప్రభు మాట్లాడతాడు ఆ స్త్రీ గురించి. ఆమె భూమెంత నుండి తిరిగి వచ్చింది సొలొమోను జ్ఞానం వినటానికి. సొలొమోను జ్ఞానంలో క్రీస్తు ప్రతిఫలించాడండి. అది సేవా జీవిత రహస్యం. ఎంతసేపు సొలొమోన్లో ఉన్న ఫాల్ట్స్ తనలో ఉన్న అధికమైనటువంటివి జ్ఞానం కానీ, దేవునిపై ఉన్న మక్కువ కానీ చాలా ఉన్నాయి. తను పాపం చేశాడు, నిజమే. పాపం చేసినందుకు అందులకు తన కుమారుని దగ్గర నుంచి 10 గోత్రాలు కొట్టివేయబడినాయి. దేశం 2 విభాగాలు అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం, యూదా దేశం, ఇశ్రాయేల్ దేశాన్ని రెహబాము వెళ్ళాడు. యూదా దేశాన్ని సొలొమోను 2 గోత్రాలు ఇచ్చాడు. రెహబాము వెళ్ళాడు. తను చేసిన పాపానికి దేశం చీలిపోయిందండి. ఇంకేం చెప్పడానికి వీల్లేదు. 2 విభాగాలు అయిపోయింది. దావీదు వరకు కూడా ఒకే రాజ్యంగా దావీదు పరిపాలించాడు, ఏకదాటిగా పరిపాలించాడండి. దావీదు కోసం ఒక దీపాన్ని నేను పెడతానన్నాడు. ఎందుకంటే దావీదు మీద ప్రేమతో ఒక దీపాన్ని నేను 2 గోత్రాలు, ఆ గోత్రాలు మాత్రం యెరూషలేములకు ఆ గోత్రాలు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ 2 గోత్రాలు మాత్రం సొలొమోనుకి కుమారుడికి ఇవ్వబడ్డాయి. 10 గోత్రాలు అతని దగ్గర నుంచి, సొలొమోను కుమారుడి దగ్గర నుంచి తీసివేయబడ్డాయి. సంగతి బాగా తెలుసు. అందుకోసం సొలొమోన్లో ఉన్నటువంటి జ్ఞానంకి క్రియ బైబిల్ గ్రంథం, సామెతలు, పరమగీతం, తర్వాత ప్రసంగి చెప్తుంది, తర్వాత రాజుల గ్రంథంలో చెప్తుంది, దినవృత్తాంతాల గురించి చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఆయన గురించి చాలా అధికంగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. సూర్యుడున్నంతకాలం, చంద్రుడున్నంతకాలం 72 అధ్యాయం కీర్తనలో, సొలొమోను రాసిన కీర్తనలో ఎన్ని ఉన్నాయో దాంట్లో అది క్రీస్తుని గురించి చెప్పబడ్డా, క్రీస్తు యొక్క ప్రవచనాల గురించి చెప్పబడ్డా, తన జీవిత విధానం కూడా అందులో రాయబడి ఉంది. 72 కీర్తనలు చూసుకోండి ఒకసారి. చెప్పడానికి ఇంకా టైం కుదరదు కాబట్టి ఇది తీసి చెప్తే అదే అయిపోద్ది. తర్వాత అందుకోసం ఆయన జ్ఞానం అధికమైన జ్ఞానం, రక్షణకాంతి. ఇది కొత్త నిబంధనలో ప్రకాశించిన క్రీస్తు యొక్క రక్షణకాంతి. శిలువ మీద రక్షణకాంతిలో ఈ మహిమ కలిగిన జ్ఞానం కానీ, మహిమాయుక్తమైన
స్థానాలు కానీ ఈ రక్షణ కాంతిలో ఆత్మకి ఇవ్వబడ్డాయి. ఒకసారి ఇవ్వలేదండి అవి, పొరపడబాకండి. ఒక్కసారి ఇవ్వబడలేదు. సంవత్సరాలు గడిచే కొలది, దినాలు గడిచే కొలది, నెలలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది నీ ఆత్మ ప్రభువుని సేవిస్తూ వస్తే అది నీ అర్పణలో ఆయన యొక్క మహిమ దిగి వచ్చిందండి. అదే అండి క్రీస్తు యేసు యొక్క రక్షణ కాంతి. ఆయన మహిమ దిగి వచ్చి తేజోమయమైనటువంటి పరిశుద్ధ స్థానాల చేత నీ ఆత్మని, నీ అంతరాత్మను అలంకరించాడండి. గర్భాలయంలో ఏ విధంగా సొలొమోను అలంకరించాడో క్రీస్తు యేసు యొక్క మహిమతో నీ అంతరాత్మ, నీ అంతర్భాగం, నీ గర్భం, గర్భం అంటే అదేంటి, గర్భాలయం, అంతర్య మందిరం అలంకరించబడిందండి. చక్కడాలతో, చక్కడాలతో, వివిధ రకాలైన కోణాలతో, వివిధ రకాలైన తేజస్తో భాగం అనేది, గర్భాలయం అనేది చెక్కబడిందండి. ఆయన నివాసస్థలంగా చెక్కున్నాడండి ప్రతి హృదయాన్ని. రక్షణ కాంతి యొక్క విశిష్టత అందులో దాచిపెట్టబడి ఉంది. అంతర్మందిరంలో, గర్భాలయంలో అన్నమాట అర్థం. అప్పుడు గర్భాలయంలో, మందిరములో ఈ విధంగా పొదిగాడో గర్భాలయాన్ని, దేవుని యొక్క కాంతి దిగి వచ్చినప్పుడు, మహిమ దిగి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రకాశించిందో దేవుని మందిరంలో యాజకులు నిలబడలేకపోయారని చెప్పిన దాన్ని బట్టి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది. తర్వాత అందుకోసం ఐగుప్తుల జ్ఞానము ఎంతో నాగరికతతో కూడినటువంటిది చెప్పాను కదా. చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అది. అడ్వాన్స్డ్ కంట్రీ అంటే చాలా అభివృద్ధి చెందినటువంటి కంట్రీ దేశం అన్నమాట అది. అందులో యుద్ధ నైపుణ్యత కూడా చాలా ఎక్కువ ఐగుప్తులకి. ఎందుకంటే వాళ్ళకున్న గుర్రాలు కూడా చాలా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంతా నీ రిఫరెన్స్ ఇప్పుడు చెప్పలేను, కానీ దీంట్లో రాయబడి ఉంది. అదేంటి, గుర్రాలు కూడా చాలా బలమైనవి, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి గుర్రాలు. ఆ గుర్రాలు చాలా ఖరీదు కూడా. దేవుడు చెప్తాడు, ప్రభు నువ్వు ఐగుప్తుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళతో ఇయ్యం అందొద్దు, అసలు వెళ్ళొద్దు అంటే ఐగుప్తుల ఇంటికి దేశానికి వెళ్ళాడు. ఆ గుర్రాలను కొనుక్కున్నాడు. తర్వాత తను యుద్ధ నైపుణ్యత పెంపొందింపు చేసుకోవాలని, యుద్ధం యొక్క ఆ బలాన్ని పెంపొందింపు చేసుకోవాలని ఐగుప్తు దేశం యొక్క గుర్రాలను కొన్నాడు. ఐగుప్తు దేశం యొక్క రాజు అయినటువంటి అదేంటి రాజకుమార్తెని వివాహం ఆడాడు. జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తు దేశం యొక్క రాజు యొక్క కుమార్తెని వివాహం అన్నట్లుగా మనం చూడగలం. తర్వాత పేరు కూడా ఇందాక చెప్పాను, నేను సడన్గా పేరు మర్చిపోయాను. తర్వాత ఐగుప్తుల జోలికి వెళ్ళొద్దంటే ఐగుప్తుల జోలికి వెళ్ళాడు, రాణిని తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. ఎంత భయంకరమైన పని చేశాడంటే అంత భయంకరమైన పని. లెబనోన్ నుంచి రాణిని తెచ్చుకున్నాడు. లెబనోన్ని తీసుకొచ్చి అరణ్యంలో లెబనోన్ మందిరాన్ని కట్టిస్తాడు. సుందరమైన మందిరాన్ని కట్టిస్తాడు ఆమె కోసం, రాజమందిరాన్ని అలా స్త్రీలని, రాణుల్ని ఏదోము దేశంలో నుంచి వెళ్ళి, ఏదోము దేశం ఏసావు సంతతిలో నుంచి వచ్చిన దేశంలో ఏదో రాణిని తీసుకొచ్చాడు. అక్కడ కూడా తప్పిదం చేశాడు. ఏ జనుల దగ్గరికి అయితే నువ్వు వెళ్ళొద్దో, ఏ జనులతో అయితే నువ్వు ఇయ్యమొందొద్దో, ఎక్కడికి వెళ్ళొద్దో అని చెప్పినప్పుడు తను చేసిన భయంకరమైన పని ఏంటంటే ఆ భయంకరమైన పని. రాజమందిరం అంతా కూడా ఈ యొక్క అన్ని జనాంగంతో, అన్ని స్త్రీలతో నిండిపోయిందండి. అన్ని జనాంగంతో, అన్ని స్త్రీలతో నిండిపోయింది. శ్రేష్టమైన ద్రాక్షావళి లేదు అక్కడ, శ్రేష్టమైన ద్రాక్షారసం లేదు అక్కడ. రాజులు రాణులు త్రాగడానికి ఆ శ్రేష్టమైన ద్రాక్షావళి లేదు అక్కడ. అది చూపించబడుతుంది అక్కడ. అది పరమగీతంలో చూపించబడుతుంది. ఏంటంటే అది కల్పనా కథ కాదు. అక్కడ షులమతిని ఒక కన్యక ఏంటి, ఎక్కడ యూదా గోత్రాలకు ఇచ్చిన స్వాస్థల నుంచి వచ్చింది ఒక అమ్మాయి. అది నేను బైబిల్లో చదివాను, ఎక్కడ రిఫరెన్స్ బైబిల్ కాదు, బైబిల్లో చదివాను. అది నాకు స్వాస్థాల్లో అక్కడి నుంచి వచ్చినట్టు ఆ స్త్రీ, షులమతి, ఆ స్త్రీ ద్రాక్ష రసాన్ని తయారు చేసిందండి. ఎవరి కోసం అంటే రాజమందిరంలో రాజు కోసం, రాజమందిరంలో రాణుల కోసం, వాళ్ళ ఉపపత్నుల కోసం ద్రాక్షారసం, శ్రేష్టమైన ద్రాక్షారసం అప్పుడు కలుషితమైపోయిందండి. ఇప్పుడు దేవుని మందిరంలో కూడా శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని సేవించలేకపోతున్నారు. ద్రాక్షారసం శ్రేష్టమైందే, కానీ ఆ శ్రేష్టమైన మార్గాలు పరిశుద్ధుల జీవితాల్లో ఉన్నతమైన స్థలాలను ఎక్కింపు చేయలేకపోతుందండి. అది నేను చెప్పగలిగేది. ద్రాక్షారసం శ్రేష్టమైంది, ప్రభు పరిశుద్ధుడు నిజమే, కానీ అంతరంగ జీవితంలో ఉన్నతమైన స్థానాలు మనం అందుకోగలుగుతున్నామా ఆ విషయాన్ని ఒకసారి యోచించుకోవాల్సిందిగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు ఈ విషయంలో. తర్వాత ఆ గుర్రాలు ఏంటి, ఐగుప్తు రాజు ఫరోనికి కుమార్తెని అతను వివాహం చేసుకున్నాడు అని చెప్పాలి. అటువంటి స్త్రీలు, సౌందర్యవంతురాలైన స్త్రీలను తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. తను కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు కూడా మనకు తెలుసు దాంట్లో కూడా. దాని తర్వాత దేశం ఎంత నెమ్మదిగా ఉన్నప్పటికీ, సమాధానకరమైన నిబంధనలు స్థిరపరచబడినప్పటికీ కూడా తను చేసిన తప్పిదాల వలన, పాపం వలన దేశంలో ఆ రాజ్యం కోల్పోయింది. అది ఇశ్రాయేలు యూదా గోత్రముగా చేయబడి తన దాసి కుమారుడైనటువంటి యెరోబాము చేతికి అప్పగించబడింది. బైబిల్ గ్రంథం చెబుతుంది. అంటాడు ప్రభు, నా దేశంలో, నా గృహంలో, మందిరంలో దీపం పెట్టడానికి సొలొమోను 2 గోత్రాలు ఇచ్చాను నేను. సొలొమోనుకి 2 గోత్రాలు ఇచ్చాను. ఆ దీపాన్ని మాత్రం దావీదు కోసం, దావీదు నిమిత్తం వేరు చిగురిని
దావీదు వేరు చిగురుగా క్రీస్తు ఆ గోత్రం నుంచి యూదా గోత్రం నుంచి రావాల్సి ఉన్నది అనే విషయాన్ని అక్కడ స్పష్టం చేయబడింది అన్నమాట. తర్వాత సొలొమోనుకి ఇవ్వండి జ్ఞానం ఏంటంటే మందిరం కట్టడంలో అతని కళా నైపుణ్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే అతని కళా నైపుణ్యత. ఎవరు ఇంజనీర్స్ ఉన్నారా, లేకపోతే ఎవరు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారా, లేకపోతే పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారండి? గోత్రాల్లో బెస్లేల్ అతను నఫ్తాలి గోత్రానికి చెందినటువంటి విధురాలి కుమారుడు అతను. ఒకతను లోపల మందిరం ఇద్దరు పనంతా చేశాడు. అలాగే ఇద్దరు చేశారండి. దాంట్లో పెద్ద పెద్ద కళా నైపుణ్యత కలిగిన వ్యక్తులు అయినప్పుడు ఇంజనీర్స్ ఏం కాదు, చదువుకున్న వాళ్ళే వద్ద ఏం లేదు అక్కడ. అటువంటి వాళ్ళు సొలొమోను అనుసరించి, సొలొమోను జ్ఞానాన్ని అనుసరించి ఆ కళా నైపుణ్యత మందిరం అంతా చెక్కారండి. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా, అందమైన రీతిగా, నైక్షేపణతో అన్నాడు. అపోస్తలుడైన పౌలు నానా విధమైన జ్ఞానంతో అన్నాడండి. మందిరం నానా విధమైన జ్ఞానంతో సుమా, ఇటువంటి జ్ఞానంతో దేవుని మందిరం కట్టబడాలంటే, అటువంటి జ్ఞానంతో దేవుని మందిరం కట్టబడాలండి. ఏదో చెప్పేసి వెళ్ళిపోవడానికి కాదండి, అది వాళ్ళని వీళ్ళని తిట్టి వెళ్ళిపోవడానికి కాదు. దేవుని మందిరం పరిశుద్ధులతో నీ సంబంధం, పరిశుద్ధులతో నీ ఆత్మిక ఐక్యత, పరిశుద్ధంలో నీ హృదయంలో ఉన్నటువంటి కళా నైపుణ్యత దేవుని మందిరంలో కనబడాలండి. కనబడితేనే ఆ రక్తం యొక్క మార్గాలు, ఆ రక్తం యొక్క ద్వారాలు, అందులో చెక్కబడినటువంటి ఆ నక్షి పని నీ ఆత్మలో ఉంటే దేవుని యొక్క మహిమ యొక్క ఆ మార్గాలు, అదేంటి ఆ కృపామహిమ నీ ఆత్మలో కట్టబడుతుందండి. కృపామహిమ, పునరుత్థాన మహిమ నీ ఆత్మలో కట్టబడతాను గమనించుకుంటాను. అప్పుడు అర్థమవుద్దని జ్ఞానం అంటే ఏంటో. ఇతరుల హృదయంలో తలంపులు కూడా నీ ఆత్మకు అర్థమవుదైన విషయాన్ని మీద మాట్లాడుతున్నా. ఒకళ్ళు యోచించే తలంపు కూడా నీ ఆత్మకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఆత్మస్వరూపమైనటువంటి ప్రభువు నీ హృదయంలో అటువంటి జ్ఞానాన్ని తెలివితేటలు ఇచ్చినప్పుడు అవి అందరికీ చెప్పడానికి కాదు, ఆయన నీ ఆత్మ గ్రహించుకోవటానికి అనమాట. వారిని అవమానపరచడానికి కాదు, నీ ఆత్మ గ్రహించుకోవడానికి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని రాస్తూ అన్నాడు ఆయన. అది అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ అధ్యాయంలో రాస్తూ, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్లే నేను పునాది వేస్తేనే ప్రతి ఒక్కడు దాని మీద కడుతున్నాడు. నేర్పరి అయిన శిల్పకారుడు ఎలా చెక్కుతాడో అలా పునాది వేశాను నేను. క్రీస్తు రక్తం యొక్క పునాది నేను అలా వేశాను. నేను ఎలా వేశానంటే ఉట్టిగా నేను వేయలేదు, శిల్పకారుని వల్ల వేశాను నేను పునాది. ఎందుకంటే ఆ మందిరం దేవుని మందిరం అని, దేవుని ఆలయం అని, దేవుని నివాసస్థలం అని యోచించి ఆ మందిరం దేవుని కోసం కట్టాలనే ఉద్దేశంతో రక్షణ యొక్క ఆ స్థానాన్ని శిల్పకారుని వలె నేను పునాది వేస్తేనే ప్రతి ఒక్కరు దాని మీద కట్టుచున్నాడు. ఆ పునాది క్రీస్తే, ఆ పునాది క్రీస్తే, ఆ పునాది క్రీస్తే అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఎఫెసీ పత్రికలో నానా విధమైన జ్ఞానము అని చెప్పడిందండి. దీన్ని ఇప్పుడు నేను పొడిగించలేదు కాబట్టి సబ్జెక్ట్ ఎక్కువైపోద్ది కాబట్టి మరొకసారి విషయం మాట్లాడతాను. నానా విధమైన జ్ఞానం, దేవుడు నానా విధమైన జ్ఞానాన్ని ఆయన రక్తదారంలో నానా విధమైన జ్ఞానాన్ని ఆత్మకి విశదపరిచాడండి, బయలుపరిచాడు. ఆయన ఎన్ని రకాలైన జ్ఞానాలు ఉన్నాయో అన్ని రకాలైన జ్ఞానాలు క్రీస్తు రక్తమునందు ఆయన విమోచన ఎందు ఆ రక్తం ద్వారా ఆత్మకు బయలుపరిచాడు విషయాన్ని. ఇందులో జ్ఞానం వివేచన అన్నది అది పరిశుద్ధుల జీవితాల్లో అవి పరిశుద్ధుల కళలండి. అవి జ్ఞానంలో వివేచన అనేది గ్రహింపు జ్ఞానం. నేను ఈ గ్రహింపు జ్ఞానం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. దానిలో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, దేవుని మందిరాలను కట్టబట్టడం గురించి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, ప్రవచనాలు ఎలా నెరవేర్చబడి అని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, ఇశ్రాయేలు దోషాలు ఒప్పుకుంటున్నప్పుడు, తనే పాపిగా దేవుని కన్నీళ్ళు కరుస్తున్నప్పుడు అంటాడు, నీకు గ్రహింపచే శక్తి ఇవ్వడానికి వచ్చాను నేను సుమా, నువ్వు బహుప్రియుడు అంటాడు దానియేలుతో. నీకు గ్రహింపగలగటానికి శక్తిని ఇవ్వటానికి వచ్చాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు పాపం విమోచించడం మాత్రమే కాదు, దానిలో ఒప్పుదల హృదయంలో ఉంటే గ్రహింపు జ్ఞానం ఇవ్వబడుతుంది ఆత్మకి. ఏమీ లేకుండా పరిశుద్ధులమని చలామణి అవుతూ ఏ వాక్యం కూడా తీసుకోకుండా పరిశుద్ధులుగా ఈ లోకంలో నడుస్తూ ఉన్నటువంటి జీవితాల్లో ఏ విధంగా గ్రహింపు జ్ఞానం వస్తుందండి. గ్రహింపు జ్ఞానం ఎలా వస్తుందనే విషయం మాట్లాడుతుంటున్నాను. గ్రహింపు జ్ఞానం, పరిశుద్ధులనే వారు ప్రభు పాదాల దగ్గర కన్నీరు కార్చేవారు, పరిశుద్ధులనే అనబడిన వారు ఏకదాటిగా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ఆయన పాదాలు పట్టుకునేవారు, పరిశుద్ధులు అనబడినవారు. క్రీస్తు రక్తం యొక్క విమోచన మార్గంలో నిలబడిన వారు, రక్తం చేతపుచ్చుకుని నిలబడిన వారు పరిశుద్ధులు అనబడిన వారు. ప్రతి తప్పుని వారి మీద వేసుకుని ఈ లోక పాపాన్ని మాత్రమే కాదు, పరిశుద్ధుల యొక్క జీవితాల్లో ఉన్న పాపాన్ని, కుటుంబం యొక్క పాపాన్ని తన మీద వేసుకుని అంగలార్చేవారు పరిశుద్ధులండి. తన పాపం చేసిన వాడిగా, ఒక పాపం చేసే స్త్రీగా తన గుండె మీద మోపుకొని ఏడ్చేలో వారండి పరిశుద్ధులు అనబడినవారు, వారు పరిశుద్ధులు అనబడినవారు. అందుకోసం అటువంటి పరిశుద్ధుల్లో జ్ఞానం వివేచన పారుతుందండి. జ్ఞాన వివేచన ఆత్మకు అర్థమవుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఈ జ్ఞాన వివేచన అనేది పరిశుద్ధ కళలండి. అవి పరిశుద్ధ కళలు. ఈ జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోకం అనుసరించి నడిచేది కాదు. జ్ఞానం ఆత్మల వివేచన, ఆత్మల జ్ఞాన వివేచన, అది ఆత్మల వివేచన రెండు ఏకదాటిగా నిలబడ్డాయండి. అవి రెండు ఒకే మార్గంలో నడిచాయి. జ్ఞాన వివేచన
ఆత్మలు వివేచన రెండు ఒకే మార్గంలో నడిచాయి. ఈ రెండు పరిశుద్ధులకి ఇవ్వబడినటువంటి ఆత్మాభిషేకం, ఆత్మాభిషేకం, జ్ఞానంలో కృమరించబడిన సత్యాలండి ఇవి ఉట్టుటిగా చెప్పడానికి నాకు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయండి నాకు ఇవన్నీ చెప్పడానికి పదాలే రావే నాకు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు, ఆత్మదేవుడైన ప్రభు ఇది అనుగ్రహించకపోతే ఈ విషయాన్ని ఎలా మాట్లాడగలను అని ఒకసారి యోచించండి నా గురించి కూడా. తర్వాత దేవుని వాక్య భాగాల్లో యేసేపు గురించి ధ్యానించాం. సంఘానికి జ్ఞానస్తంభం కట్టబడ్డాడు చెప్పాను నేను. అందుకోసం నీతి సూర్యుని యొక్క నీతి కణాలు అతని మీద ప్రకాశించేయండి. యేసేపు మీద కొత్త నిబంధన నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు యొక్క కడజాలాలు అతని మీద ప్రకాశించాయి. స్తంభంగా నిలబడ్డాడు. సత్యానికి, పరిశుద్ధతకి, నీతికి స్తంభంగా నిలబడ్డాడండి. లేఖనాల్లో స్తంభంగా నిలబడ్డాడు. ఆ స్తంభం మీద నీతి సూర్యుని యొక్క కణజాలాలు అతని మీద ప్రకాశించేయండి. అది పరిశుద్ధ జీవితం యొక్క విశిష్టత. ప్రతి పరిశుద్ధ జీవితం యొక్క మూలం ఏంటంటే అదే అండి. అది కనుక లేకపోతే ఒక విశ్వాస జీవితంలో క్రీస్తుని ఏమని ప్రకటిస్తారు, యేసుని ఏమని ప్రకటిస్తారు అని ఒకసారి మనసులో యోచించాలి ఈ విషయం గురించి. తర్వాత కాలంలో సొలొమోను కాలంలో అన్ని వైపులా జ్ఞానం విస్తరించింది. దాని తర్వాత దానికి యోసేపు తర్వాత ఏంటి సీనాయి కొండ మీద మోషే గురించి కూడా ఎన్నిసార్లు చెప్పాను కదా, అది వదిలేస్తాను ఇప్పుడు చెప్పడానికి. ఎందుకంటే ఎన్నో లెసన్స్ దాంట్లో తీసి చెప్పాను నేను కనుక ఇప్పుడు అది చెప్పడం లేదు. తర్వాత అదేవిధంగా సొలొమోను కాలంలో జ్ఞానం ఆ విధంగా ప్రకాశించిందండి. యేసేపు కాలంలో ఒక విధంగా ప్రకాశించింది, మోషే కాలంలో ఒక విధంగా ప్రకాశించింది. సొలొమోను కాలంలో మందిరం కట్టడంలో, మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం కట్టడంలో, తర్వాత సొలొమోను కాలంలో దేవుని మందిరాన్ని కట్టడంలో, ఏ రాజు అయితే రాజు సియోనులో ఆ రాతి పలకలని స్థాపిస్తాడో అదే సొలొమోను ఆ ఇక సేవకుల్ని, తర్వాత ప్రవక్తల్ని, సంగీత కళాకారుల్ని తీసుకుని మళ్ళీ అదే సియోను కొండకి వెళ్ళి ఆ పలకలు తీసుకుని మందిరంలో నాటిస్తాడండి. ఆ పలకను తీసుకొచ్చి, రాతి పలకను తీసుకొచ్చి తను కట్టించిన మందిరంలో 8వ అధ్యాయం 1 రాసిన 1వ అధ్యాయం 1 వచనాల్లో చదవండి రాయబడి ఉంది. సియోనుకి వెళ్ళి ఆ పలకలు తీసుకొచ్చి మందిరంలో స్థాపిస్తాడనే విషయం చూపించబడుతుంది. తర్వాత అతని కీర్తి జ్ఞానం అనేది నానా విధాలుగా దేశంలో నానా విధాలుగా ప్రకటించబడింది. అన్ని దేశాలకు కూడా ప్రసిద్ధి చెందింది అతని జ్ఞానం అనమాట. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయి. అది పుట్టుక, జ్ఞానం యొక్క పుట్టుక ఎక్కడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. జ్ఞానం యొక్క పుట్టుక ఏంటంటే భయభక్తుల్లో జ్ఞానం పుట్టిందండి. భయభక్తులు కలిగి ఏంటి? భయభక్తులు కలిగి భయం, భక్తి, ప్రభునందు భయం, వాయిందు భయమే జ్ఞానమునకు మూలం. భయంలో పుట్టింది జ్ఞానం. ఆయనకు భయపడేవాడిని ఆయన దృష్టిస్తున్నాడు. ఆయన భయపడేవారు ఎవరో ఆయనకు భయపడతారో అట్టి వారి మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆయన భయపడేవారి మీద. ఇతను ఈ విధంగా భయపడుతున్నాడు దేవునికి, పాపానికి ఈ విధంగా భయపడుతున్నాడు, దేవునికి ఎలా లోపడుతున్నాడు, అది అండి ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేశాల్లో ప్రపంచ చరిత్రలోనే కాదు, దేశాల్లోనే కాదు, సిటీస్లో ఉన్నటువంటి దుర్నీతి ఎక్కడ మనం ఎప్పుడు కూడా చూడలేనటువంటివి కనుగొంటున్నామండి. ఇప్పుడు చాలా భయంకరమైనవి. అవి తెలుసుకోకుండా ఉంటమే మంచిదేమో అనిపిస్తుంది నాకు. తెలుసుకోకుండా ఉంటమే మంచిది. అటువంటి భయంకరమైనవి వింటున్నాం. అసలు ఏ మానవుడు కూడా అటువంటి వినకూడదు, తలంచకూడదండి. అటువంటిది జ్ఞానం నశించిపోయే మనుషులు భయంకరంగా విరవీగుతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నామండి. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే సూర్యునిలో వచ్చు శ్రేష్టమైన ఫలం అన్నాడండి. ఆ కాలంలో అతని కీర్తి, సూర్యునిలో శ్రేష్ఠ ఫలం వలన సొలొమోను కాలంలో జ్ఞానము అన్ని వైపులకు విస్తరించింది. తర్వాత జ్ఞానం యొక్క పుట్టుకను గురించి చెప్పాను. తర్వాత దేవుని మందిరం అనేది క్రీస్తు యేసు యొక్క పునాది మీద కట్టబడాలండి, రక్తం మీద కట్టబడాలి. క్రీస్తు యేసు యొక్క రక్తం మీద సంఘం కట్టబడాలి. అక్కడ తప్ప, రక్తం మీద తప్ప మరొక ఏ విధంగా కూడా సంఘం కట్టబడటానికి సాధ్యపరచబడదు. చేసుకోవాలి. అదేంటి? సువార్తని ఏ సంఘం అయితే మందిరం కట్టి సువార్త ప్రకటిస్తారో వారి పాదాలు ఉన్నతమైన శిఖరం మీద నడిచే నిలబడే పాదాలు, సర్వసంపూర్ణతలో నిలబడేది వారి జీవిత ఆత్మీయ స్థితి. వారి యొక్క క్రీస్తులో సంఘం సర్వసంపూర్ణతలో నిలబడుతుంది. సువార్త ప్రకటించే సంఘం అనేది
సర్వసంపూర్ణమైన స్థానం ఏంటంటే కలువరి ప్రేమ సంపూర్ణమైనది, ఆయనకు జ్ఞానం సంపూర్ణమైనది, ఆయన కృప సంపూర్ణమైనది, మహిమ సంపూర్ణమైనది, ఆయన శిలువ దర్శనం అన్ని రిఫరెన్స్లు ఉన్నాయండి. కొలసి రాసిన పత్రిక 2:2లో, కొలసి రాసిన పత్రిక 1:18లో రాయబడి ఉంది. తర్వాత యోబు గ్రంథంలో ఆయన జ్ఞానం పరిపూర్ణమైనదని ఆఖరి అధ్యాయాలకి 2-3 అధ్యాయాలు ముందు రాయబడి ఉంది, పరిపూర్ణమైనది. తర్వాత ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, శాస్త్రమైనది 1 కొరింథీ 13 అధ్యాయంలో రాయబడ్డాయి. అలాగా ఈ రిఫరెన్స్ అన్నీ తీసి చెప్పడం కంటే ఇప్పుడు నేను రిఫరెన్స్ ఇస్తున్నాను, చూసుకోండి. ఇవన్నీ కూడా ఉట్టుటివి కావు. కాబట్టి సర్వసంపూర్ణమైన సువార్త అనేది ప్రకటించే పాదాలు పర్వతం మీద సుందరమయమైనటువంటివి. ఈ సువార్త అనేది సంపూర్ణతలో నిలబడింది, దేవుని యొక్క సంపూర్ణత నిలబడిందని ఈ సువార్త మర్మాన్ని ప్రకటిస్తుంటున్నప్పుడు మర్మాలు విడదీయబడ్డాయి, మర్మాలు బయలుపరచబడ్డాయి. సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు నీవు గ్రహించలేని సంగతులు ఈ సువార్త ప్రకటించడంలో ఆత్మకు బయలుపరచబడ్డాయండి. అనుభవపూర్వకంగా మీతో చెప్తున్నాను విషయాన్ని. రహస్యమైన గూఢమైన సంగతులు ఈ సువార్త ద్వారా ఆత్మ తెలియపరచబడ్డాయి. సర్వసత్యంలో ఆత్మ నడిపించబడింది, సర్వజ్ఞానంలోనికి ఆత్మ నడిపించబడిందండి. నేను రహస్యంగా మీకు చెప్పట్లేదు, బాహటంగా చెప్తున్నాను. ఇవన్నీ చెప్తున్నా. ఇది ఎంత ఈజీ కాదండి గ్రహించుకోవడానికి, అంత ఈజీ కాదు గ్రహించుకోవడానికి. స్వార్థ అనేది దేనిని ఆశించక, ఎవరి ఫలం ఆశించక, ఎవరు తృఢప్రాయమైన ఫలాన్ని ఆశించక, క్రీస్తు మీద నీ క్రీస్తు ప్రేమతో నువ్వు హత్తుకుని ఆయన పాదాలు పట్టుకొని ప్రకటించేది స్వార్థ అండి. అది స్వార్థ. ఆ ప్రభు నిన్ను ఎలా నిలబెడతాడో తర్వాత కానీ చూస్తావు. దేన్ని కూడా ఆశించక, ఈ లోకాన్ని ఆశించక, కలుషితమైన ప్రేమల్ని పొందుకోవడానికి ప్రయత్నించకుండా, ఈ లోక సంబంధమైన కార్యాల్లో హృదయం వెళ్లకుండా క్రీస్తుని ప్రేమించే హృదయంలో లభించే ఆశీర్వాదం చాలా ఘనమైందండి. అంతకంటే ఆశీర్వాదం మరొకటి లేదండి, ఇంకోటి లేదని విషయం చెప్తున్నా మీతో నేను. తర్వాత పరిశుద్ధ సంఘంగా ఐశ్వర్యంతో కృపతో కూడిన సంఘంగా కట్టబడాలి అంటే కనుక ఒక వ్యక్తి స్వార్థ దాంట్లో తన హృదయం నిలుపుకోవాలండి. సంఘం అనేది ఐశ్వర్యంతమైనదిగా, కృపతో కూడిన సంఘంగా, ఎన్నో కృపావరాలతో కూడిన సంఘాన్ని అటు ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. అలంకరించబడింది సంఘం. అలంకరించబడిన సంఘాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో కృపావరాలు, ఎంతో ఐశ్వర్యము, గనులు సంఘానికి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అవి ఇవ్వండి, చాలా చోట్ల ఇవ్వంటే అవి ఆయన ఇవ్వలేదని కాదు, పొందుకోలేదని చాలామంది. ఎంత దుఃఖకరమైన చూస్తున్నాము, ఎంత దుఃఖకరమైన వింటున్నామంటే అప్పుడు మనం ఆత్మకు అర్థం అవుద్ది అనేది చూస్తే, అవి తెలుసుకుంటే మన ఆత్మకు అర్థం అవుద్ది, లేకపోతే మన ఆత్మకు అర్థం కాదు ఆ విషయాలన్నీ కూడా అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్టయితే కనుక సర్వసంపూర్ణత అనేది ఈ 5 విషయాల్లో సర్వసంపూర్ణ దాచిపెట్టబడి ఉందండి. ప్రభు ద్వారా పునాదుల్లో వేయబడిన రక్తంలోనికి పరిశుద్ధులు వెళ్తారండి. ఎందుకు వెళ్తారంటే ఈ లోక పాపాన్ని భరించలేక ఈ అపవిత్రత తమ మీద పడిందేమో అని చెప్పి భయపడుతూ వెళ్ళేవాళ్ళు కొంతమంది, పాపంలో ప్రవేశించిన వారు కొంతమంది, పునాదుల్లో వేయబడిన క్రీస్తు రక్తం మీదకి వారి ఆత్మ వరలు కలుపుద్దని అక్కడ ఎడుస్తారండి. ఆ పునాదుల మీద, క్రీస్తు యేసు యొక్క పునాదుల మీద వారి అంతరాత్మ ఆ పాపంలో తిరుగుబడినటువంటి ఆ స్థానాల్లో, అపవిత్రత తిరుగుబడిన స్థానాల్లో ఆ యొక్క పునాది తెరవబడుతుందండి. ఆ పునాది తిరుగుబడినప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తం, ఆ పునాదుల్లో దాచబడిన రక్తం నీ ఆత్మలో వేయబడుతుంది సుమా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. ఏంటంటే మన కొరకు చిందించబడినటువంటి ప్రభు ఆయన ఎన్నో స్థానాలు అపవిత్రతలో తెరవబడక, పాపంలో తెరవబడక, గ్రంథాలు ఇప్పబడక, రహస్యమైనటువంటి స్థానాలు ఇప్పబడక ఉన్నటువంటి సమయం, అటువంటి స్థానాల్లో పరిశుద్ధులు ఎక్కడికి వెళ్తారంటే పునాదుల్లో వేయబడిన క్రీస్తు యేసు రక్తంలోకి చోటు చేసుకుంటారండి. అర్థమై ఉంటుంది ఇప్పుడు చెప్తే. చోటు చేసుకుంటారు. ఆ రక్తం నిన్ను పరిపూర్ణమైన పవిత్రమైన స్థానాల్లోనికి నేను ఆత్మ నడిపిస్తుందండి. లేకపోతే నువ్వు నిలబడలేవు. ఈ లోకం యొక్క కలుషితానికి, ఈ లోకం యొక్క అపవిత్రతకి నేను లాగుతూ ఉంటున్నప్పుడు, ఈ పాపాన్ని నీ మీద బురదను మీద పడుతుంటున్నప్పుడు, అది నీ మీద కలుషితంగా మోపుతుంటున్నప్పుడు, నువ్వు ఏం చేయకపోయినా సరే నీ మీద నేరం మోపుతుంటున్నప్పుడు నీ ఆర్తత్వం ఎక్కడికి వెళ్తుందంటే ఏంటి పునాదుల్లో నీకోసం చిందించిన రక్తంలోనికి నీ ఆత్మ వెళ్ళటం గమనించుకుంటాం విషయాన్ని 3 విధంగా మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ కృపతో కూడిన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి విజ్ఞాపన రహస్యం ద్వారా ఆత్మలో ఏకమవటం మనకు గమనించుకోగలం. దానిలో పరిశుద్ధపరచబడిన హృదయాలు విజ్ఞాపన ఆత్మలో క్రీస్తులో ఏకమవటం మనం గమనించుకోగలుగుతుంటున్నాం. అటువంటి స్థానాలు దేవుడిచ్చాడనే సంగతి మర్చిపోవద్దు. తర్వాత వాక్యభావాన్ని చూస్తే యాకోబు సంతానంలో యేసేపు ద్వారా క్రీస్తు యొక్క జ్ఞానం అన్ని దేశంలో వ్యాపించింది.
అది మీకు చెప్పిస్తాను కదా, మళ్ళీ ఒక పాయింట్ ఇక్కడ రాశాను. యాకోబు సంతానం అన్నాడు దేవుడు. మాటమాటికి యాకోబు సంతానంతో యాకోబు కుటుంబంతో వారితో ముచ్చడించేలాగా ఎందుకు మెన్షన్ చేశాడు చాలా చోట. యాకోబు కుటుంబీకులతో నువ్వు ఇలా మాట్లాడు, వాళ్ళతో ఇలా మాట్లాడు అన్నాడు. యాకోబు సంతానం, యాకోబు కుటుంబీకులతో నువ్వు ఇలా మాట్లాడు అన్నాడు. ఏంటంటే అంత ప్రేమించాడు యాకోబుని. ఈ దేవునికి యాకోబుకున్న ప్రేమ రహస్యం ఏంటి, మధ్య రహస్యం ఏంటి? అబ్రహాం ప్రేమించాడు, ఇస్సాకు ప్రేమించాడు, అందరూ ప్రేమించారు. అబ్రహాం నీతిలో నడిచాడు, విశ్వాసంలో నడిచాడు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి కదా. మరి యాకోబు ఏంటి రహస్యం ఏంటి? యాకోబు యొక్క రహస్యం ఏంటంటే ఈ యొక్క కట్టబోయే యెరూషలేము చరిత్రకి, కట్టబోయే యెరూషలేము స్థానాలకి తన కుమారుని యొక్క స్థానాలు అపవిత్రమైన స్థానాలలో ఉన్నప్పుడు తను అనేక విషయాల్లో వేదన చెందుతున్నప్పుడు దేవుని పాదాల మీద పడి ఆశీర్వదించమని చేసిన ప్రార్థన, ఈ ఆశీర్వాదంలో దేశం ప్రపంచ పుటాలలో ఇశ్రాయేలు రాజ్యం ప్రకాశించిందండి. అది ప్రార్థన యొక్క రహస్యం. ప్రపంచ దేశాల్లో చిన్న దేశం ఇశ్రాయేలు దేశం, ఏది కనబడినట్టు ఇశ్రాయేలు దేశం ఈ ప్రార్థనలో ప్రకాశించి ఇశ్రాయేలు అని యాకోబుకి ఎలా పేరు పెట్టాడో ఇశ్రాయేలు అని దేశానికి కూడా పేరు పెట్టాడండి దేవుడు. అది యాకోబు ప్రార్థన యొక్క రహస్యం. అది ఎన్నోసార్లు చెప్పాను కానీ లెక్కలేని సార్లు చెప్పారండి. ఎంతమంది తీసుకున్నారో నాకు తెలియదు. ఏదో ఒక అమ్మాయి చెప్తుంది, ఒక స్త్రీ చెప్తుంది అనుకుంటున్నారేమో, కానీ దీనిలో మాట్లాడే విషయాలు సత్యాలు చాలా మూలమైన సత్యాలు నేనే చెప్తున్నాను మాట్లాడానని ఎవరు గ్రహించుకోగలుగుతున్నారో నాకు సాధ్యపరచుకోవటం లేదు. పరిశుద్ధుడైన ప్రభు యొక్క స్థానాలు హృదయంలో కట్టబడకపోతే సేవ కట్టబడదండి. సేవ బలంగా పరిపూర్ణంగా ఉండదు. పైపే ఆశీర్వాదాలు కాదు, అంతరంగంలో ప్రభు పాదాల మీద నువ్వు తలవాల్చిన అనుభవం, ప్రభు పాదాలను పట్టుకున్న అనుభవం, నీ ఆశీర్వాదాల్లో నీ గర్భాలయం ఎంతో ఐశ్వర్యంతో కట్టబడటం నీకు గమనించుకుంటావు. ప్రపంచం ఎలా గ్లోబులా కనబడుతుందో నీ గర్భాలయంలో ఆ స్థానాలు ఒక గ్లోబులాగా నీ అంతరంగంలో తిరుగుద్ది. అది జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి స్థానాల దేవుడు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడన్న సంగతి. అందుకోసం నైలు నదిలో జమ్ముపెట్టెలో ప్రకాశించి పసిబిడ్డగా ఉన్నటువంటి మోషే సీనాయి కొండ మీద దేవుని సముఖంలో ఎలా నిలబడ్డాడండి? ప్రార్థన, ఎక్కిబెదు ప్రార్థన. ఎలాగా నైలు నదిలో జమ్ముపెట్టెలో 3 నెలల పిల్లల్ని పెట్టినప్పుడు దేవుడు ఎలాగ బిడ్డను కాపాడాడో అటువంటి మోషే సీనాయి కొండ మీద దేవుని సముఖంలో నిలబడి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడండి. ఎటువంటి మార్గాలు నిలబడ్డాడండి మోషే? ప్రార్థన అనేది అనుభవాలు, అటువంటి అనుభవాలు. అందుకోసం జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమును సీనాయి కొండ మీద బలమైన స్తంభంగా నిలబెడితే కృపాసంచి సంపూర్ణి క్రీస్తు కలవరిని ఎత్తిపట్టిన అక్కడ జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అక్కడ నిలబడిందండి. బలమైన స్తంభంగా నిలబడితే అక్కడి నుంచే మోషే కృపాసత్య సంపూర్ణుడైన కల్వరి స్తంభాన్ని వెతికాడండి. అది బండసందుల్లో దొరికింది మోషేకి. మోషేకి దొరికింది. ఆయన మహిమంతా కూడా ప్రకాశింపజేస్తుంటే సీనాయి కొండ మీద నీ మహిమను నాకు చూపించని కల్వరిలో ప్రకాశించే క్రీస్తు మహిమను తను చూడగలిగాడండి. అది గొప్ప సంగతి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించను, ఎందుకంటే సమయం పూర్తి చేయబడింది. తర్వాత మరలా వాక్య భాగాల్లో ఇదే సబ్జెక్ట్ని మరలా 4 వాక్య భాగాలు ధ్యానిద్దాం. ఎందుకంటే ఇంత ఉన్నతమైన స్థానాలు బైబిల్ గ్రంథంలో దాచబడిన స్థానాలు ఇప్పి చెబుతూ దేవుని సన్నిధిలో మీ ముందు పెట్టాను. దయచేసి అంగీకరించండి. మీ అందరూ కూడా ఆశ్రయించబడాలని కోరుకుంటున్నాను. దయచేసి నామాన్ని మీరు వినాలని కోరుకుంటున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. తండ్రి వందనాలు ప్రభు, స్తోత్రాలు. దయామయుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడైన దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి కాలంలో ప్రభు నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిలబెట్టి ఆశీర్వదించి ఈ సమయం అంతట్లో కూడా మీ సహాయం దయచేశారు ప్రభు, నీకు వందనాలు ప్రభు. నాయన అనేకులకు నీ వాక్యం ఆశీర్వాదకరంగా చేయండి. నీ జీవం కలిగిన వాక్యం అనేకుల్ని మేలుకొల్పేదిగా చేయండి ప్రభు. సత్య స్వరూపయోగ నీ దర్శనంలో ఆత్మ మేలుకుని ముందుకెళ్ళటానికి సహాయం తెచ్చేయండి ప్రభు. అనేకులకు జీవం ఇచ్చేదిగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తూ ప్రార్థన అంగీకరించమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.